Triveni Public School Gudivada was established in the year 1994. We train our students to be self-disciplined and punctual. Triveni has got a play school for kids with effective teaching techniques. We have got an excellent and dedicated teaching staff with 20 years experience who have taken it as a challenge to shape our students in right path. Students interact with teachers steadfast and aspire the treasure of knowledge. We also train our students with different teaching models to improve their mental ability. Our students have created sensational records in IMO, NSO, IOM, IOS, RMO, BITS, Olympiads, IIT, EAM CET, AIEEE, IIT and NIT. In the year 2007, Mr. Chukka Ramaya has introduced Spaces Institution with IIT Foundation, which enables our students to create wonders in their educational life. Triveni students are provided with updated technology and well-equipped computer labs. Our campus is under the surveillance of CCTV cameras and provided lift facility. We have an expert teaching staff who bring out the hidden talents of the students and carve them into the right sculpture. The potentiality of staff has made the students to participate in various sports and games. Hand in hand, they have bagged innumerable prizes which enables the schools to stand in pride. Triveni provides safe and well-networked transport facilities. Your child is our pride. Admissions are open for play school to 10th standard. For admissions, please contact Triveni Public School, Jaganathapuram, Gudivada. Phone 08674 244115 and 98497 96345. నమస్తే వెల్కమ్ టు వీనిస్ గుడివాడ. ముందుగా హెడ్లైన్స్. విస్తార్ ఆటో ఫైనాన్స్ కంపెనీ వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న ఆటో డ్రైవర్ సత్యబాబు కుటుంబ సభ్యులను కలిసి ధైర్యం చెప్పిన ఎమ్మెల్యే వెనగళ్ల రాము. ఫైనాన్స్ కంపెనీపై తగు చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశం. వాసవి కన్నికామాత ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే వెనగళ్ల రాము. అమ్మవారికి విశేష పూజలు నిర్వహించి అందరూ సంతోషంగా ఉండాలని ఆకాంక్షించిన ఎమ్మెల్యే రాము. ఐదేళ్ల కాలంలో విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అంటూ మండిపడ్డ సత్యసాయి. విద్యార్థులను ఇబ్బంది పెట్టి నేడు PG4 కార్యక్రమం తలపెట్టడం హాస్యాస్పదం అంటూ మండిపాటు. ఫైనాన్స్ కంపెనీ వేధింపులు తాళలేక మోటూరులో ఆత్మహత్య చేసుకున్న ఆటో డ్రైవర్ సత్యబాబు కుటుంబ సభ్యులను గుడివాడ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో శాసనసభ్యులు వెనగళ్ల రాము కలవటం జరిగింది. బాధిత కుటుంబ సభ్యుల నుండి పూర్తి సమాచారం తెలుసుకున్న శాసనసభ్యులు వెనగళ్ల రాము వెంటనే పోలీసు అధికారులతో మాట్లాడి ఎవరైతే ప్రైవేట్ ఫైనాన్స్ వ్యక్తులు వేధింపులకు దిగారో అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశించడం జరిగింది. ఫైనాన్స్ కట్టలేదని ఇంటిపైకి వెళ్లి మహిళలు చిన్నపిల్లలు ఉన్నారని కూడా చూడకుండా ఇష్టానుసారంగా ప్రవర్తించడం సరికాదని, ఇటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పి తప్పకుండా న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇవ్వడం జరిగింది. శాసనసభ్యులతో పాటు జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీకాంత్, పన్నెల్ల నాగమల్లేశ్వర, నిమ్మగడ్డ శివశంకర్, పలువురు కూటమి నేతలు బాధితుడి కుటుంబ సభ్యులకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అదే చెప్పాను. ఇంకా లాయర్ కూడా పిలిపించుకుని కొంతమంది ఉన్నారని దానికి మీరు సెటిల్ చేసుకోకపోతే కనుక వాళ్ళు కూడా చెప్తారు. భవానీ అసలు మరి చాలా హార్ష్గా మాట్లాడి ఇక్కడ టేకప్ చేసుకున్నాం. అవజిత్ సాహా పేర్లన్నీ పెట్టారు. దాంట్లో పేరు కూడా మెన్షన్ చేశారు. 2 లేకపోతే చూసాడు. ఫోన్ చేస్తే 2 రోజులు ఆగి టైం పెట్టిస్తా అన్నాడు. అంతే
తారీఖు కట్టాలంటే 25 తారీఖు నుంచి ప్లాన్ చేశారు. వెంటనే అప్పుడు కోర్టు నుంచి డైరెక్ట్ ఫోరెన్స్లో ఆటో కొట్టుకుంటాం. ఫోరెన్స్లో కూడా అలా కాకపోయినా ఇలా రాకపోతే నేను ఏమంటానంటే మెయిన్ నిన్న అక్కడ క్యాడర్ అంతా కూడా హై క్యాడర్ సార్. నేను అప్పుడు కనుక్కున్నా రీజనల్ దాంట్లో హైదరాబాద్కి సంబంధించిన మెయిన్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ ముద్దాయి కింద పెట్టేస్తాం సార్. మామూలు ఫస్ట్ కొంతమందిని రాపిస్తా, విన్నారా వినలేదు. సెకండ్ సీడ్లో అందరినీ పెట్టి అరెస్ట్ చేస్తారంటే ఎందుకు రాస్తారు దాంట్లో? ఎందుకంటే 306 కదా, సెక్షన్ ఆర్డర్ చేసినే పెన్ఫిక్షన్ ఆర్డర్ చేస్తున్నాం. అన్నీ కోఆపరేట్ చేయమని చెప్తున్నాం సార్. వీళ్ళందరినీ కూడా ఇలా అప్పు చేసుకుంటే ఉపయోగం సార్. ప్రపంచం అంతా తెలిసిపోయింది జరిగిందని. ఇప్పుడు ప్రపంచం అంతా దీంట్లో అందరికీ తెలిసిపోయింది సార్. అక్కడ మొత్తం అందరూ కూడా రీజనల్ ఆఫీసర్లు అందరూ కూడా ఆల్రెడీ స్పందిస్తున్నారు. నేను ఎవరో ఫోన్ చేసినా సరే టక్కన ఫోన్ ఎత్తి ఇలాగ చేస్తున్నాం సార్ అని చెప్తున్నారు. అది కొద్దిగా ఇక్కడ మన దగ్గర లోకల్కి లీగల్ అడ్వకేట్ని పంపిస్తున్నారు సార్. మనం అడిగింది కూడా వీళ్ళు అడిగింది కూడా పెద్ద డిమాండ్ లేదు కాదు. ఏదైతే పెండింగ్ ఉందో అది ఇంకా అమ్మాయి కష్టం అది క్లోజ్ చేయించండి అనేది అడుగుతున్నారు. అలా పద్ధతిలో మనం అడుగుతాం. లేదంటే ఇంకా అందరినీ ముద్దాల కింద పెడతాం. రోజులు ఉంటుంది సార్. 10 లక్షల దాకా ఉంటుంది. అంటే 7,80,000 అసలు అది యాక్చువల్గా నువ్వు 10 సంవత్సరాలు అంటే 120 నెలలు. 120 నెలలు ఇంటూ 16,000 అంటే 12-16 అంటే 2-16 32 అది 10 లక్షల 11 లక్షలు 10 లక్షలు కాదు 19 లక్షలుగా వస్తుంది. 10 ఇయర్స్ పెట్టుకున్నారు. 10 ఇయర్స్ పెట్టుకున్నారు సార్. అది స్పాట్లో సెటిల్మెంట్ కాబట్టి 7 lakhs తీసుకున్నారు. కాబట్టి ఒకవేళ ఇప్పుడు వరకు కట్టింది ఇంట్రెస్ట్ కింద పోయినా సరే 8 lakhs అసలు ఉంటుంది. అదే సార్ అదే సార్. ఇప్పుడు 7 లక్షలు 8 లక్షలు మనకి డాక్యుమెంట్లు రిలీజ్ చేసి ఇస్తే వచ్చిన దాని మీద చేసుకునేలా మాట్లాడడం ఏంటనేది వాళ్ళు వచ్చాము సార్. ముందు నెల రోజులు వస్తారు కదా సార్. అయిపోతుంది. నేను గంటలోపు రాకపోతే బాగా ఎస్కలేట్ అయిపోతుంది. చెప్తాను బాగా ఎస్కలేట్ అయిపోతే నేను మామూలుగా మీరు ఇక్కడ ఏ ఒక్కరినో కట్నం కూడా చేస్తాను. గుడివాళ్ళలోనే కాదు మొత్తం రాష్ట్రం మొత్తం చెప్తాను నేను బేసిక్గా. మీరు చాలా చాలా ఎక్కువైపోతుంది. ముందే చెప్తాను నేను దీనికి సీరియస్గా. ఇంకొక గంట ఎగ్జాక్ట్గా ఇప్పుడు ఎంత అయింది? 1:34 అయింది. 2:34కి మనిషి ఇక్కడ ఉండాల్సిందే. ఉన్న కొద్దీ మీకు జనాలు పెరుగుతుందని మీరు అర్థం చేసుకోండి. మీకు ఇంకా 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 భయంకరమే అయిపోద్ది. ముందే చెప్తున్నా. ఉండండి, సీఏ గారికి ఇస్తాం. ఒక రోజు ఉండండి. హలో, నేను మార్నింగ్ 9 తెలియాలి బేసిక్గా. లేకపోతే డైరెక్ట్లీ పట్టుకుని జనజన్ ఆఫీస్కి వెళ్ళిపోతాం. అక్కడెక్కడ కొంతమంది స్ట్రాంగ్గా చేయాల్సిందే, లేదంటే ప్రమాదం ఉంది. ఒక్కదానికి ఏంటంటే మనం 5 10 4 ఉన్నాయి 5 ఉన్నాయి కట్టలేదు అంటే అవునవును ఓకే బాగానే ఉంటుంది. ఒక్కదానికి మేము చేయకూడదు. నువ్వు ఫోన్ చేస్తాను కదా. గుడివాడ పట్టణం వాసవి చౌక్ వద్ద గల శ్రీ కనికా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శ్రీ కనికా పరమేశ్వరి అమ్మవారు 2642వ ఆత్మార్పణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేడుకలలో గుడివాడ ఎమ్మెల్యే వెనగళ్ల రాము పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించడానికి జగజ్జనని పరమేశ్వరి కన్యకా అవతారం దాల్చారని, తన అవతార లక్ష్యాన్ని నెరవేర్చిన వాసవిదేవి ఆత్మార్పణ చేస్తూ అగ్ని ప్రవేశం చేస్తారని ఆయన పేర్కొన్నారు. యువగళం పాదయాత్రలో హామీ ఇచ్చిన విధంగా 6 వేషల ఇలవేల్పు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని రాష్ట్ర కార్యక్రమంగా కూటమి ప్రభుత్వం నిర్వహిస్తుండటం మంచి కార్యక్రమని ఎమ్మెల్యే రాము అన్నారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షిస్తున్నారు.
ఆర్యవైశ్య సోదరుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని ఎమ్మెల్యే వెనుగళ్ల రాము పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ గోకవరపు సునీల్, ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ కృష్ణా జిల్లా అధ్యక్షుడు ఎక్కిలి మణిదీప్, తిరువిధి శ్రీరాములు, కొత్త మురళి, తుంబూడి సాంబశివర, కుర్రాళ్ల శ్యామ్, దోసపాటి హరిప్రసాద్, శ్రీ కనక పరమేశ్వరి దేవస్థాన ఆధ్యాత్మిక కమిటీ వాసవి క్లబ్ వనిత, విదర్భపూరి సభ్యులు పాల్గొన్నారు. జై వాసవి ఎక్కడ చాలా అలవాటైపోయింది. జై వాసు గారు వెంటనే నాకు కూడా వచ్చారు. తప్పకుండా ఆల్రెడీ పడేసారు మీరు. నాకు ఆ బాధలో ఉన్నా. కన్స్ట్రక్ట్ చేయమని మీరు వాళ్ళందరినీ కోరుతారు. సభ్యత్వం అందుకనే నేను కూడా అడుగుతాను, మిమ్మల్ని చేయండి, మీ వెనక నేను ఉంటానని చెప్పి ఇప్పటి నుంచి అడుగుతా ఉన్నాను. మరి పెద్దలందరూ తప్పించిపోతారని చెప్పేసరికి సో అది కనుక అయిపోయింది. నాతో వాసవి మీకు పొద్దుగా చెప్పాల్సిన అవసరం లేదు. నన్ను మీలో ఒకలా కలిపేసుకున్నారు. నేను ఎప్పుడు మొదటి నుంచి కూడా మీలో ఒకటి కానీ నాకు కూడా అలవాటు అయిపోయింది. థ్యాంక్ యూ అండి. అలాగే ఈ గుడికి నాకు బోళ్ళంత అనుభవం ఉంది. బోళ్ళని చెప్పులు కూడా పోగొట్టుకున్నాను. ప్రతిరోజు మాకు శనగల ప్రసాద్ అప్పట్లో చాలా టేస్టీ ఉండేది. తెలియదు. ఇప్పుడు నాకు ఏమన్నా ఉంటుంది మానేశారా శనగల నన్నేమో మామూలు రోజుల్లో కాకుండా ఇలాంటి రోజుల్లో ఆహ్వానిస్తారు. ఇలాంటి రోజులు వచ్చినప్పుడల్లా మీరు థ్యాంక్ యూ అండి. సో నేను అది ఇక్కడ కాదని అమెరికాలో కూడా చెప్తాను. నేను అమెరికాలో కూడా చాలా సార్లు కూడా చెప్పాను అందరికి కూడా. నేను బేసిక్ ఈ వాసవి మాకు మా ఫ్రెండ్ ఆయన మంచి ఆయన సరే ఇక్కడ యుఎస్ లో కూడా ఫ్రెండ్ ఉన్నారు, మంచి ఫ్రెండ్. మన వాసవి క్లబ్ కి ఆయన బాగా హెల్ప్ చేస్తారు. పెద్ద కంపెనీ సో హనుమాన్ గారు అని నందనం పాడారు. సో ఆయన దృష్టిలో అక్కడికి వెళ్ళినా కూడా అప్పుడు చెప్తా ఉండదు, స్కూల్ అంటూ ఈ స్కూల్ పెట్టమని చదువుకోగలిగాను. మీకు అందరూ నేను ఏమాత్రం బాగుంటుంది లేకుండా చేస్తాను. సో నాలాంటి వాళ్ళు మంచి ఇంకా చాలా మంది తయారయ్యే అవకాశం ఉంది. మీరు అందరూ కూడా స్కూల్ మీద మాత్రం మరొకసారి శ్రద్ధ పెట్టాలని జై వాసవి. జై జై వాసవి. ఈరోజు 2642వ ఆత్మార్పణ దినోత్సవాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించినందుకు ఈరోజు 175 ఆంధ్రప్రదేశ్ లో 175 నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క ఎమ్మెల్యేలు కూడా మన వాసవి మాత కన్యకా పరమేశ్వర అమ్మవారికి గుడికి వచ్చి దర్శించుకొని మన యొక్క ఆత్మగౌరవాన్ని పెంపొందించే విధంగా మనకి ఈ అవకాశం ఇచ్చిన మాన్యశ్రీ గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు కి అసలు మనం ఎప్పుడు కూడా రుణపడి ఉండాలని కోరుకుంటూ, అలాగే మన ఆర్యవైశ్యుల గుండె చెప్పుడు, మన ఆర్యవైశ్యుల పిలుపు రామన్న గెలుపు అనే నిదానంతో మనం రాము గారిని అఖండ మెజార్టీకి తీసుకెళ్ళాం. ఇంకా 2029 ఇంకా ముందు ఇంకా మరిన్ని విజయాలు మనం ఆయన కుటుంబ సభ్యుల్లాగా ఆయన పక్కనే ఉండి ఆయన వెన్నంటే మనం నడిచి ఆయన అడుగుజాడల్లో నడిచి మంచి పేరు ఆయనకి తెచ్చుకోవాలి, మనం కూడా మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన ఆర్యవైశ్య కుటుంబ సభ్యులు, ఆర్యవైశ్య మహిళమ్మ తల్లులు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. ఈరోజు అధికారికంగా ప్రకటించిన అమ్మవారి ఆత్మహత్య దినోత్సవానికి ముందుగా పవన్ కళ్యాణ్ గారికి, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మాకు ఆర్యవైశ్యులుగా గుర్తింపు తెచ్చినందుకు వారికి మేము అంతా రుణపడి ఉంటామని, అలాగే అమ్మవారి ఆత్మహత్య దినోత్సవం ప్రతి ఏటా ఇంత ఘనంగా జరుపుకుంటామని ఈ మీడియా ద్వారా మేము తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే గుడివాడ శాసనసభ్యులు వెనుగళ్ల రాము గారు మా కన్యకా పరమేశ్వర దేవస్థానానికి వీచేసి అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు తీసుకోవడం చాలా ఆనందదాయం. కావున ప్రతి ఒక్కరూ
భక్తులు ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమం వీచేసి జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని మాన్యశ్రీ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారికంగా ప్రకటించడం భారతదేశంలో ప్రతి స్త్రీ జాతికి కూడా వివరించినట్లే. ఎందుకంటే స్త్రీ జాతి ఔన్నత్యాన్ని కాపాడటం కోసం అమ్మవారు ఆత్మాహుతి చేసుకున్నారు. అటువంటిది భారత స్త్రీ ప్రతి ఒక్కళ్ళు కూడా గర్వించదగ్గ విషయం ఇది. భారత స్త్రీ గొప్పతనాన్ని ప్రపంచ దేశాలకి చాటిన విషయం ఇది. కాబట్టి వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చేస్తున్నాం. స్త్రీ జాతి మనుగడకి నారా చంద్రబాబు నాయుడు గారు అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం అధికారికంగా ప్రకటించడం చాలా గొప్ప విషయం. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. మెయిన్ రోడ్ లో వేంచేసి ఉన్న శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి దేవస్థానం నందు ఈ రోజు దేవస్థానం పాలకవర్గం మరియు ఎండోమెంట్ అధికారుల సమక్షంలో హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆలయ పాలకవర్గ అధ్యక్షులు సాగిన రాజేష్ మాట్లాడుతూ గడిచిన 3 నెలలకు గాను స్వామివారి హుండీ ఆదాయం 4 లక్షల రూపాయలు రావటం జరిగిందని, గతంతో పోలిస్తే స్వామివారి హుండీ ఆదాయం పెరిగినప్పటికీ స్వామివారి ఆలయ అభివృద్ధికి భక్తులు తమ వంతు సహాయ సహకారాలు అందజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణ అధికారి యార్లగడ్డ వాసు మరియు పాలకవర్గ సభ్యులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి దేవాలయం మెయిన్ రోడ్ గుడివాడ. ఈ రోజున మా ధర్మకర్తల మండలి ఆధ్వర్యంలో, అలాగే ఈవో యార్లగడ్డ వాసు గారి ఆధ్వర్యంలో, దేవస్థాన యాజమాన్య కమిటీ ఆధ్వర్యంలో హుండీ లెక్కింపు కార్యక్రమం పూర్తయింది. మరి 3 నెలల 17 రోజులకు గాను 4,17,814 రూపాయలు హుండీ లెక్కింపు గాను ఈరోజు ఆదాయం గుడికి రావడం జరిగింది. మరి గతంలో 14 అక్టోబర్ 2024 తారీఖు గాను అప్పుడు హుండీ లెక్కింపు 3,73,551 రూపాయలు అయితే ఈ 3 నెలల 17 రోజులకు గాను 4,17,814 రూపాయలు రావటం జరిగింది. అలాగే ఈ ఆదాయం దేవస్థానానికి ఏదైతే వచ్చిందో ఈ ఆదాయంలో నుంచి దేవస్థాన అభివృద్ధి పనులు ఏవైతే ఉన్నాయో ఆ అభివృద్ధి పనులు కూడా చేయడం జరుగుతుంది. ఈ దేవస్థానానికి గాను పొట్ల రూపంలో కానీ, పొట్ల అద్దుల రూపంలో కానీ, లేదా దేవస్థానం భూమి కానీ ఎటువంటిది లేదు. దాతలు ఎవరైనా గనక ఈ మండపం అభివృద్ధి పనులకు కానీ, దేవస్థానం అభివృద్ధికి కానీ ఎవరన్నా దాతలు ముందుకు వచ్చి దేవస్థానానికి ఏమైనా విరాళాలు ఇవ్వదలుచుకుంటే ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే ఎటువంటి బయట ఆదాయం కూడా ఈ దేవస్థానానికి లేదు. కానీ ఈ దేవస్థానం చూసుకున్నట్లయితే సుమారు 100 సంవత్సరాలకి పైన చరిత్ర గల దేవస్థానం. దయవుంచి దాతలు ఎవరన్నా ముందుకు వచ్చి ఈ మండపం అభివృద్ధికి కానీ, ఈ దేవస్థానం అభివృద్ధికి కానీ పాలు పంచుకోగలరని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నమో విఘ్నేశ్వరాయ నమః. ఈరోజు మన మెయిన్ రోడ్లో ఉన్న శ్రీ విఘ్నేశ్వర దేవస్థానంలో 3 నెలల 17 రోజులకు గాను దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ గారు, అలాగే మా చైర్మన్ రాజేష్ గారు, ధర్మకర్తలు, మా సిబ్బంది, సేవా కమిటీ వాళ్ళందరి సమక్షంలో, ముఖ్యంగా ఉయ్యూరు కానుమూలు వారి సిబ్బంది కూడా వచ్చారు. సేవా కమిటీ వాళ్ళు ఈ 3 నెలల 17 రోజులకు గాను 4,17,800 రూపాయలు వచ్చింది. ఈ కార్యక్రమం కూడా అంత వైభవంగా మా చైర్మన్ గారి దగ్గర ఉండే ఈ లెక్కింపు కార్యక్రమం చేశారు. అలాగే ఇందులో వచ్చే ఆదాయం మాకు ఈ దేవాలయానికి ఎటువంటి స్థిరాస్తులు ఏమి లేవండి. ఈ వచ్చే ఆదాయంతోనే వారికి పూజా ఖర్చులు కానీ, ఏదన్నా సిబ్బంది జీతాలు కానీ, దేవస్థానాల కంట్రిబ్యూషన్ కానీ ఈ నిధితోనే మేము చేయాల్సి వస్తుంది. అట్లాగే భవిష్యత్తులో కూడా ఎవరు దాతలు మా చైర్మన్ గారి ద్వారా సహకారం తీసుకోవాల్సింది కోరుకుంటూ 2019 నుండి 2024 మధ్య కాలంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎంతమందికి విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చారో చెప్పాలని విద్యార్థులను మోసం చేసిన వైకాపా ప్రభుత్వం ఇప్పుడు కూటమి ప్రభుత్వంపై నెపం మోపుతూ ఫీజు పోరు అనే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం హాస్యాస్పదంగా ఉందని టీఎన్ఎస్ఎఫ్ కృష్ణా జిల్లా అధ్యక్షులు నిమ్మగడ్డ సత్యసాయి మండిపడ్డారు. ఏలూరు రోడ్లోని ప్రజావేదిక కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సత్యసాయి మీడియాతో మాట్లాడుతూ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకుండా 5 సంవత్సరాలు విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకున్న వైకాపా నేతలు దానిని విస్మరించి కూటమి ప్రభుత్వంపై ఏదో ఒక బురద జల్లాలన్న ఉద్దేశంతో ఫీజు పోరు అనే కార్యక్రమాన్ని తలపెట్టారని పిలుపునివ్వటం హాస్యాస్పదం అంటూ మండిపడ్డారు. కాలేజీల ఖాతాలో డబ్బు జమ చేయకుండా ఆర్భాటం కోసం, ఓట్ల కోసం తల్లిదండ్రుల ఖాతాలో కొంతమేర ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు వేసి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అంటూ మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యార్థులకు అందరికీ అండగా ఉండేలా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కృషి చేస్తున్నారని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కృష్ణా జిల్లా
టీఎన్ఎస్ఎఫ్ నాయకులు సురగాని సూరిబాబు, బొర్రా ఆదిత్య, బెజవాడ రాంబాబు, నితీష్, క్రాంతి, పాపారావు, ఇషాక్, మన్యం వంశీ, కాసాని శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు. మనందరికీ తెలుసు, వైకాపా పార్టీ అంటేనే అబద్ధాలు, అసత్యాలు, విష ప్రచారాలు, మరి అబద్ధాన్ని చెప్పి దాన్ని నిజం చేద్దామనేటువంటి వాళ్ళ ప్రయత్నం 2019లో జనం నమ్మారు. కానీ తర్వాత అతను ముఖ్యమంత్రి అయిన తర్వాత జనంలో విరక్తి వచ్చి 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైకాపా పార్టీకి ఈ రాష్ట్రంలో డిపాజిట్లు లేకుండా కేవలం 11 సీట్లు మాత్రమే ఇచ్చారు. అంటే నువ్వు చెప్పే అబద్ధాలు, నువ్వు చెప్పే మాటలు నిన్ను నమ్మం జగన్ అని చెప్పి ప్రజలు ఓటు రూపంలో తేల్చారు. ఎలక్షన్ 6 నెలలు అవుతా ఉంది. ప్రజలందరూ ప్రశాంతంగా ఉన్నారు. రాష్ట్రంలో డెవలప్మెంట్ జరుగుతూ ఉన్నాయి, పెట్టుబడులు వస్తూ ఉన్నాయి, పథకాలని ఒక్కోటి అన్నా క్యాంటీన్ అని రకరకాల పథకాలన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తూ ఉంది ఈ కూటమి ప్రభుత్వం. ఏదో విష ప్రచారం చేయాలి, ఏదో అసత్యాలు మాట్లాడాలి, ఏదో రూపంగా రోడ్డెక్కి ఏదో జరిగిపోతుంది రాష్ట్రంలో అలజడి సృష్టించాలనేటువంటి ఒక లక్ష్యంతో రైతు పౌరుణ కార్యక్రమం పెట్టారు. రైతులందరికీ కూడా వెంటనే ధాన్యం కొనుగోలు చేసి అప్పటికప్పుడు వాళ్ళకి డబ్బులు అకౌంట్లో వేసేటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. రైతు పౌరు ప్రోగ్రాం పెట్టుకుని వైకాపా ఫెయిల్ అయింది. రైతులు ఎవరు వాళ్ళ పక్షాన లేరు. ఇప్పుడు ఇంకో కొత్త డ్రామా, ఫీజు పోరు అని చెప్పి ఫిబ్రవరి 5వ తారీఖున ఈ రాష్ట్రంలోని కలెక్టరేట్ అన్నిటి దగ్గర వీళ్ళు ధర్నా చేస్తారంట. అసలు ఫీజు పోరు అంటే ఏంటి? విద్యార్థులకి మీరు 4 విడతలుగా ఇస్తానని చెప్పినటువంటి బకాయిలు 988 కోట్లు మీరు ఇవ్వకుండా ఎగ్గొట్టారు. మీరే మీ జగన్మోహన్ రెడ్డి మీద ఫీజు పోరు పెడతారా ప్రోగ్రాం? వైకాపా ఇన్ఛార్జిలే జగన్మోహన్ రెడ్డి మీద ఫీజు పోరు కార్యక్రమం గురించి ప్రోగ్రాం పెడుతున్నారా? జనాలకు కూడా తెలియాలి కదా. 2014 నుంచి 19 తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు 16 లక్షల మంది విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చేవారు. నువ్వు ఫీజు రియంబర్స్మెంట్ని విద్యా దీవెన అనేటువంటి కార్యక్రమం పేరు పెట్టి నువ్వు పేరు మార్చి కేవలం సంవత్సరానికి 9 లక్షల మందికి ఇచ్చావు. ఇవాళ డేటా తీయండి. తెలుగుదేశం ప్రభుత్వం 16 లక్షల మంది విద్యార్థులకు ఇస్తే నువ్వు 9 లక్షల మందికే, అది కూడా నీకు ఇష్టం వచ్చినప్పుడు విడతల వారీగా ఇస్తానని చెప్పి ఆ ఫీజును కూడా 4 సార్లు ఇచ్చేవాడివి. మరి 2019 నుంచి 24 మధ్యలో 988 కోట్ల రూపాయల బకాయిలు విడుదల చేయకపోవడం వల్ల అనేక మంది విద్యార్థులకి ఇవాళ ఫీజు కట్టలేక, హాల్ టికెట్లు తెచ్చుకోలేక, సర్టిఫికేట్లు తెచ్చుకోలేక ఎంతో మంది విద్యార్థులు చదువుకున్నా కూడా ఉపయోగం లేని పరిస్థితిలోకి వెళ్ళారు. అది జగన్మోహన్ రెడ్డి చేసి తప్పడం వల్ల కాదా? మరి 2023లో శ్రీకాకుళం జిల్లాలో 1 టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర ఒక విద్యార్థిని పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంటా ఉంది. మీరు బకాయిలు విడుదల చేయకపోవడం వల్ల, ఫీజు పడకపోవడం వల్ల, సకాలంలో హాల్ టికెట్ సర్టిఫికేట్లు రాకపోవడం వల్ల ఆ అమ్మాయి అలా చేయాల్సి వచ్చింది. మరి చిత్తూరులో నర్సింగ్ కాలేజీలో 30 మంది విద్యార్థులకి సర్టిఫికేట్లు ఇవ్వాలా? మరి వాళ్ళందరూ రోడ్డు ఎక్కారు. ఇవన్నీ మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు, వైకాపా గవర్నమెంట్ ఉన్నప్పుడు వేలాది మంది విద్యార్థులకు సర్టిఫికేట్లు లేక, కొంతమందికి హాల్ టికెట్లే రాక, ఏం చేయాలో తెలియక వాళ్ళందరూ ఇబ్బంది పడిన మాట వాస్తవం కాదా? మీరు ఎవరి మీద పోరాటం చేద్దాం అనుకుంటున్నారు? మీరు చేసిన తప్పుల మీద మీరే రోడ్డు ఎక్కుతారంటే మాకేం ఇబ్బంది లేదు. మీరు పెట్టినటువంటి బకాయిలు ఏవైతే ఉన్నాయో 988 కోట్లలో మా కూటమి ప్రభుత్వం వచ్చాక విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారి చొరవతో సుమారు 700 కోట్ల రూపాయల బకాయిలు తీర్చడం జరిగింది. 10 లక్షల మంది విద్యార్థులకి ఎట్టి పరిస్థితుల్లో సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఎవరైతే హెరాస్ చేస్తున్నారో వాళ్ళందరికీ వార్నింగ్ ఇచ్చి ఎట్టి పరిస్థితుల్లో సర్టిఫికెట్లు ఏవైతే ఉన్నాయో అవి విద్యార్థులకు ఇవ్వాలని చెప్పి స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. దాన్ని పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్ వెళ్ళడం కోసం ఆ విద్యార్థులను కూడా సర్టిఫికెట్లు ఇప్పించేటువంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు నేను తెలియజేస్తా ఉన్నా. ఇంతవరకు 2014-19 కానీ అంతకుముందు కానీ
మీ నాన్న రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవరున్నా ఏదైతే పథకం ఉందో ఆ డబ్బుల్ని కాలేజ్ అకౌంట్లోకి వేసేవారు. గుడివాడ నియోజకవర్గంలో ప్రజలు 4 సార్లు నమ్మి ఓటు వేసి గెలిపిస్తే అభివృద్ధి చేయలేక జరిగిన ఎన్నికల్లో ఓటమిచ్చిన వైసీపీ నేతలు ఇప్పుడు కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేస్తే ప్రెస్ మీట్ లో ముందు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందంటూ జనసేన జిల్లా నాయకులు సందుపవన్ విమర్శించారు. ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఓడిపోయిన కొడాలి నాని గుడివాడ నుండి వెళ్లిపోతే ఆయన అనుచరులు వైసీపీ పార్టీ ఉనికిని కాపాడుకునేందుకు విలేకరుల సమావేశం నిర్వహించి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని, కూటమి ప్రభుత్వంపై గానీ లేదా జనసేనపై గానీ విమర్శలు చేస్తే వైసీపీ నేతల తోకలు కత్తిరిస్తామని తీవ్రస్థాయిలో హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో జనసేన నాయకులు పేర్ని జగన్, వడ్డే గిరి మరియు పలువురు జనసేన నేతలు పాల్గొనడం జరిగింది. అందరికీ నమస్కారం. 20 సంవత్సరాలుగా గుడివాడకి ఒక శని భగవానుడు ఆవహించాడు. గుడివాడ ప్రజానికం అభివృద్ధికి నోచుకోలేదని చెప్పని ఒక భస్మాసురుడు ఏ విధంగా అయితే తన నెత్తిన తాను చేయి పెట్టుకునే ఎలా అయితే ప్రవర్తిస్తాడో అదే తరహాలో 2019 నుంచి 2024 వరకు కూడా ఒక రాక్షస పాలన ఆంధ్రప్రదేశ్ ప్రజానికం అంతా కూడా చూసాం. ఆ రాష్ట్ర ప్రయోజనాల కోసం, ఆ రాష్ట్ర ప్రజల బాగు కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమిగా ఏర్పడి కనీ విని ఎరుగని రీతిలో ఘన విజయం సాధించి కూటమి ప్రభుత్వాన్ని స్థాపించాం. కేవలం ఈ కూటమి యొక్క లక్ష్యం అధికారం చేపట్టడమే కాదు, 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఈ యొక్క 5 సంవత్సరాల్లో అభివృద్ధి పథంలో నడపాలని చెప్పని అభ్యర్థుల ఎంపికను కానివ్వండి, అభ్యర్థుల గెలుపు విషయంలో కానివ్వండి అంతా కూడా చాలా పకడ్బందీగా చేసుకుని వచ్చారు. మరి 5 సంవత్సరాలు పట్టి పీడించినటువంటి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో కనీసం పట్టుమని ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద కూడా 10 ఇళ్ళు కట్టలేనటువంటి దుస్థితిని ఆంధ్రప్రదేశ్ ప్రజానికం అంతా గమనించారు. పట్టుమని 10 కంపెనీలు తీసుకొచ్చి ఇక్కడ ఇండస్ట్రీలుగా పెట్టి యువతకు ఉపాధి కల్పించడంలో విఫలమయ్యారని చెప్పని ప్రజలందరూ కూడా గమనించారు. అలానే 3 రాజధానులు అని చెప్పని అమరావతినేమో అటకెక్కించి వైజాగ్నేమో సముద్రంలో కలిపేసి, అదేవిధంగా కర్నూలునేమో అయోమయ ప్రజానికానికి గురి చేసినటువంటి పరిస్థితిని ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా గమనించి మీకు కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకోకుండా ఈ రోజున మిమ్మల్ని కుక్క కాటుకు చెప్పు దెబ్బ మాదిరిగా మీకు బుద్ధి చెప్పినటువంటి పరిస్థితిని మీరు మరవద్దని చెప్పని కూడా మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు నిన్న మాట్లాడుతూ ఉన్నారు జనసేన పార్టీ గురించి. ఈరోజు నేను మిమ్మల్ని సూటిగా అడుగుతా ఉన్నా, మిమ్మల్నే సూటిగా అడుగుతా ఉన్నా. 20 సంవత్సరాలు గుడివాడ నియోజకవర్గాన్ని ఎమ్మెల్యేగా పాలించినటువంటి వ్యక్తి 2019 నుంచి 2024 మధ్యలో చేసినటువంటి మంత్రి పదవిని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా చేసినటువంటి దౌర్జన్యాలు, అడ్డగోలుగా దోచుకున్నటువంటి సొమ్ముతో ఎక్కడికి ఉడాయించాడు మాస్టారు అని చెప్పి నేను మిమ్మల్ని సూటిగా అడుగుతా ఉన్నా. ఇక్కడ ప్రజలు నిజంగా మీరు చెప్తున్నట్టు అంతే ఇబ్బందులు పడతా ఉంటే మరి ఆ ఎమ్మెల్యే 20 సంవత్సరాలు చేసినోడు ఏడి, ఎక్కడికి వెళ్ళిపోయాడు? మీరు తోకల్లాగా తలే లేదు అసలు మీ పార్టీ గుడివాడలో. తల్లేని మీరు తోకల్లాగా మీరు వచ్చి మీడియా గొట్టాల ముందు మాట్లాడుతూ ఉంటుంటే చూసే వాళ్ళందరూ హాస్యాస్పదంగా నవ్వుతూ ఉన్నారు. మిమ్మల్ని చూసి నవ్వుతూ ఉన్నారు. మీ భయం ఏంటంటే గుడివాడ నియోజకవర్గంలో ఎక్కడి నుంచో వచ్చాడని చెప్పి మీరే విమర్శించినటువంటి వ్యక్తి సేవకుడు నేను, స్థానికుడు నేను అనేటువంటి నినాదంతో ప్రతిరోజు గుడివాడ నియోజకవర్గ అభివృద్ధి కోసం కూటమి ఎమ్మెల్యే గారు వెనుగళ్ల రాము గారు అహర్నిశలో కష్టపడతా ఉన్నాడు. రాత్రి కూడా 11:30 వరకు కూడా ప్రజా సమస్యల మీదే ఆయన కష్టపడి అలుపెరగానే సేవ చేస్తూ ఉన్నాడు. ఇవన్నీ ఓర్వలేని మీరు మీ ఉనికిని కోల్పోతారనేటువంటి భయంతో మీరు మాట్లాడుతూ ఉన్నారు. మీరు చెప్పేదానికి ఒక సామెత గుర్తొస్తూ ఉంది నాకు. కన్నతల్లికి అన్నం పెట్టలేనోడు పిన్నతల్లికి పేటేసి పట్టు చేరేస్తానని చెప్పిన మాదిరిగా మీరు మాట్లాడుతూ ఉంటే ఏంటి ఈ మాటలు? రాజకీయాల్లో గెలుపోవటములు అనేది సహజం. గెలిచినటువంటి వ్యక్తి ఎమ్మెల్యే అవుతారు, ఓడిపోయినటువంటి ఎమ్మెల్యే ఎవరైతే అభ్యర్థి ఉంటాడో స్థానిక ప్రజానికానికి దగ్గరగా ఉంటూ మళ్ళీ తనకు అవకాశం ఇవ్వని చెప్పని అడుగుతారు, సేవ చేసుకుంటారు. అంటే 20 సంవత్సరాలు చేసినటువంటి వ్యక్తి పారిపోతాడా? ఎందుకు పారిపోయాడు? అసలు మీ తల ఏది? ఎక్కడుంది మీ తల? తోకల్లాగా మీరు వచ్చి మాట్లాడితే విమర్శలు చేస్తూ ఉంటుంటే చూస్తూ ఉంటాం కూడా
మీకే చెప్తా ఉన్నా, కత్తిరిస్తాం. మీ తోకల్నే మేము కత్తిరిస్తాం. అది గుర్తుపెట్టుకోండి. జనసేన పార్టీ గురించి కానీ, కూటమి ప్రభుత్వం గురించి కానీ, ఎమ్మెల్యే వెనిగళ్ల రాము గారి గురించి కానీ మాట్లాడేటప్పుడు పక్కా ఆధారాలతో మీరు విమర్శలు చేస్తే ఊరుకుంటామేమో కానీ ఇలాంటి చౌకబా. అందరికీ నమస్కారం అండి. మీడియా మిత్రులకు కూడా నమస్కారం. నిన్న మన గుడివాడలో వైసీపీ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి గత ప్రభుత్వంలో మేము చాలా సంక్షేమ పథకాలు ఇచ్చాం, మళ్ళీ అన్ని కార్యక్రమాలు చేసామని చెప్పి నేను చెప్పుకుంటూ వచ్చారు వాళ్ళు. మేము ఒకటే అడుగుతున్నాం, ఈ 20 సంవత్సరాల నుంచి మీరు గుడివాడలో ఏం చేశారు, గుడివాడ నియోజకవర్గానికి ఏం చేశారు? ఒకటే చెబుతున్నాం, ఒక చిన్న బస్ స్టాండ్ను కూడా మీరు ఏం చేయలేకపోయారు. ఒక సంక్షేమ పథకాలు అని చెప్పారు తప్ప ఏ సంక్షేమ పథకాలు కూడా మీరు పూర్తిగా అమలు చేయాల. అందుట్లో కూడా కోత పెట్టి సంవత్సరానికి ఎంత అని చెప్పి ఇచ్చుకుంటూ వచ్చారు తప్ప ఏది కూడా మీరు చేయలేదు. మీకు ఇంకోటి కూడా చెబుతున్నాం, ఒక రోడ్లు వేసారా మీరు? ఒక డ్రైనేజీలలోంచి పూడికి తీశారా? ఏది చేయకుండా మీరు వాళ్ళు వచ్చి ఏదో ఒక 6 నెలల్లోనే మేము ఆలీబాబా అద్భుత దీపం చేసేయాలన్నారు. మీరు గత 20 సంవత్సరాల నుంచి ఏమీ చేయలేని వాళ్ళు 6 నెలలు ఎవరైనా చేయగలరా? అక్కడికి ఈ 6 నెలల్లో కూడా ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారు ఇవాళ వెనిగళ్ల రాము గారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఇవాళ రోడ్లు, సీసీ రోడ్లు ఏది వచ్చిన 3 నెలల్లోనే రోడ్లు వేసి చూపించాం ఈ కూటమి ప్రభుత్వంలో. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తారని చెప్పి అన్నారు, లేకపోతే అది అని చెప్పారని మీరు ఓకే మాట్లాడుతున్నారు. తమ్ముడు ఉపన్యాసం మొదలెట్టేశారు అప్పుడే 6 నెలల్లోనే. మీరు గత 20 సంవత్సరాల నుంచి ఏమీ చేయలేని 5 సంవత్సరాలు మీకు చెప్పాం. ఈ 5 సంవత్సరాలు ఏం చేశారు మీరు? చిన్న ఇది కూడా చేయలేకపోయారు, ఒక ఇటుక మొక్క వేయలేదు ఎక్కడ కూడా. మీరు విమర్శిస్తాక సరిపోరు. మీకు ఒకటే చెబుతున్నాం, మీరు ఇంకో మాట కూడా మాట్లాడుతున్నారు, తోక పార్టీ అని చెప్పని. ఇవాళ ఆ తోక పార్టీయే ఇవాళ స్టేట్ లెవెల్లోనే కాదు, కేంద్ర ప్రభుత్వం చేతిలో కూడా మేము ఉండి ఇవాళ వైజాగ్లో స్టీల్ ప్లాంట్నే కానీ ఇవాళ మన ఆంధ్ర రాష్ట్రానికి అనేక రకాలుగా సంక్షేమ పథకాలే కానీ ఏదన్నా కానీ ఇవాళ కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకు. అందరికీ నమస్కారం అండి. గుడివాడ ప్రజలకు, మీడియా మిత్రులకు, ఇక్కడికి విచ్చేసిన జనసేన పార్టీ నాయకులకి, మా రాధా రంగమిత్ర మండలి సభ్యులకి అందరికీ నమస్కారం. మీరు గత ఎన్నికల్లో చేసిన పనులకి ఇవాళ రాష్ట్రం మొత్తం కూడా తిరుగుబాటులాగా వచ్చి మిమ్మల్ని పక్కన పెట్టిన పరిస్థితి ఉంది. అలాంటి టైంలో మీరు మనం ఎక్కడ తప్పు చేసాం, ఆ తప్పును మనం ఎక్కడ సరి చేసుకోవాలని ప్రజల్లోకి వెళ్ళి చేయాల్సింది పోయి పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనసేన మీద తోక పార్టీ. ఏంటండి తోక పార్టీ? ఇవాళ ఆయన కూటమిలో ఒక గుండికాయ. పవన్ కళ్యాణ్ గారు అంటే కూటమిలో ఒక గుండికాయ. అలాంటి పవన్ కళ్యాణ్ గారిని మీరు అలా హేళనగా మాట్లాడతాం. మీ రాష్ట్ర ముఖ్యమంత్రి చేసిన ఆయన సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ పదే 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 విమర్శించాడు. ఆయనకు అర్థం కాల, కామం అదే బాగా కళ్ళు పొరలు గమని ఆయనకి. ఏమని 3 పెళ్ళిళ్ళు అన్నాడు, 300 సార్లు అన్నాడు ఆయన. ప్రతి మీటింగ్కి వెళ్తే ఇదే, ఎవరిని ఏమనేవాడు కాదు ఆయన. పవన్ కళ్యాణ్ గానే టాగ్. అలా చేసి 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 ఇవాళ ఆయన పరిస్థితి ఎలా ఉందంటే, పవన్ కళ్యాణ్ గారు పేరు చెప్పినా, జనసేన పేరు చెప్పినా ఉలిక్కిపడి నిదట్లో లేసే పరిస్థితిలో ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. అతను మనుగడ లేదు. ఎక్కడికైనా వెళ్ళినా కనీసం అతను ఏం చేశానో ఏం చెందానని చెప్పుకుంటా కూడా ప్రజలు అతన్ని అసలు పట్టించిన పరిస్థితి లేరు. ఇక గుడివాడలో వెనిగళ్ల రాము గారు కూటమి ప్రభుత్వం తరఫున పొద్దున్నే లేచి మార్నింగ్ ఎవరన్నా ఎమ్మెల్యే ఎక్కడన్నా చూసామండి మనం గుడివాడలో? అందుకేదో ఎమ్మెల్యేని చూసుకుందాం 20 సంవత్సరాలు. ఏ రోజునన్నా గుడివాడలో తిరిగి సమస్యలు చెప్పిన పాపాన్ని ఎక్కడన్నా ఉందండి? ప్రజలకు తెలుసు, గుడివాడ ప్రజలన్నీ గమనిస్తున్నారు. మీరేదో మీడియాలో పెట్టేసి ఏదో చెప్పేస్తే వినే పరిస్థితుల్లో వాళ్ళ ప్రజలు లేరండి. ప్రజలు మీకన్నా తెలియగలన్నారు. మీరేమో తెలియగలవాళ్ళు అనుకుంటున్నారు. కానీ ప్రజలు చాలా మీకన్నా 100 రెట్లు తెలివితేటలో ఉన్నారు. ఒకవేళ విజయసాయి రెడ్డి గారు కనుక మన రాజీనామా చేసేసారు కదా, ఆ ప్లేస్లో మిమ్మల్ని ఏమైనా తీసుకుంటారేమో అనుకుంటున్నారేమో. అలాంటి పిచ్చ పనులన్నీ చేయమాకండి. ఎందుకనంటే వెనిగళ్ల రాము గారు ఉన్నంతవరకు, కూటమి ఉన్నంతవరకు ఇక్కడ బీజేపీ, జనసేన ఇక్కడ స్ట్రాంగ్ అండి గుడివాడలో. అది గుర్తుంచుకోండి. జనసేనకి ఓట్ బ్యాంక్ ఉంది, స్ట్రాంగ్. అర్థమైందా? మీరేదో వచ్చి
మీడియాల ముందు ఏదో చెబితే అయిపోద్దని కాదు, చేయండి. వెళ్ళి మీరు కూడా ఏమైనా చేయగలిగితే ప్రజలకి గవర్నమెంట్ తరపున అయ్యా మేము తప్పు చేసాము, ఇదిగో మమ్మల్ని ఈసారికైనా ఏదో చేయండి అని అడుక్కోండి, బతిమాలండి. అంతేగాని జనసేన పార్టీని తోక పార్టీ అంటే మీకేం వస్తుందండి? మీ ఈకలు కూడా ఊడిపోయినాయిగా మొన్న, మీ ఈకల బొచ్చు మొత్తం ఊడిపోయింది. ఏమన్నా మీ తెల్ల ఎంటికలు ఉంటాయి చూసారా, అవి కూడా పీకే పరిస్థితిలో తెచ్చుకోమాకండి. అర్థమైందా? పవన్ కళ్యాణ్ గారిని ఏం చేయలేరు, పార్టీని ఏం చేయలేరు. పార్టీ ఇంకా స్ట్రాంగ్గా ఉంది. ఇవాళ పొత్తులో వాళ్ళు అంటున్నారు కదా, ఏమంటున్నారు? అరే పవన్ కళ్యాణ్ గారు లేకపోతే ఇవాళ ఇంత స్ట్రాంగ్ లేదు పార్టీకి, ఇవాళ ఇదే నెంబర్ 1 పార్టీ అని చెప్పి పొత్తు మొత్తం అంటుంది. మీ ప్రభుత్వంలో, గత ప్రభుత్వంలో కేంద్రం దగ్గరికి వెళ్తే కనీసం మీకు ఒక ఎంపీ అపాయింట్మెంట్ ఇచ్చే పరిస్థితి అక్కడ లేదు. మీకు వెళ్తే బయట నుంచునే వాళ్ళ మొహాలను చూసే బయటకు పో అనే పరిస్థితిలో మీరు ఉన్నారు. ఇప్పుడు కేంద్ర మినిస్టర్లో సాక్షాత్తు మోడీ గారు ఈయన అపాయింట్మెంట్ ఇస్తే చాలు కూర్చుని మాట్లాడే స్థితిలో మా పవన్ కళ్యాణ్ గారు, మా జనసేన పార్టీ ఉంది. దానికి మేము చాలా సంతోషిస్తున్నాము. మీరు ఇలాంటి మాటలు మాట్లాడమాకండి. ఇట్లాంటి మాటలు మాట్లాడితే మళ్ళీ మీకు మనుగడ లేకుండా పోద్దని చెప్పి నేను మరోసారి చెప్తూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలలో భాగంగా గుడివాడ ట్రాఫిక్ పోలీసు ఆధ్వర్యంలో వాహన చోదకులకు హెల్మెట్ ఉపయోగాలు తెలియజేస్తూ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బస్టాండ్ సెంటర్లో హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడుపుతున్న వారికి హెల్మెట్ ప్రాముఖ్యతను తెలియజేస్తూ టూటన్ సిఐ చిన్ని దుర్గాప్రసాద్ అవగాహన నిర్వహించారు. హెల్మెట్ లేకపోవడం వల్ల ద్విచక్ర వాహనంపై ప్రయాణించినప్పుడు ఏదైనా ప్రమాదం జరిగితే మనిషి చనిపోయే అవకాశం ఉంటుందని, ఇటువంటి ప్రమాదాలను నివారించేందుకు హెల్మెట్ వాడటం తప్పనిసరి అంటూ ఆయన వాహనదారులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గుడివాడ పోలీస్ మరియు ఆర్డీఓ సిబ్బంది పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ఈ రోజు రోడ్ సేఫ్టీ హెల్మెట్ డ్రైవ్ ఎన్ఫోర్స్మెంట్ మనం చేస్తున్నామండి. దాంట్లో ఎక్కువగా మనకి రోడ్డు మీద యాక్సిడెంట్లు కూడా హెల్మెట్ లేకుండా యువత బాగా జరుగుతున్నాయి. బాగా ఎక్కువ హెల్మెట్ లేకపోవడం వల్లే జరుగుతున్నాయి మన ప్రమాదాలు విశ్లేషిస్తే. దానివల్ల మనం ఎన్ని ఫైనల్ వేసినా కానీ వాళ్ళలో కొంచెం మార్పు రావట్లేదని మనం కంపల్సరీగా మనం ఇక్కడ మనమే హెల్మెట్ని మనం వాళ్ళని కొనిపించి వాళ్ళని హెల్మెట్లు పెట్టినలాగా మనం అవగాహన కార్యక్రమం వాళ్ళని చేపిస్తున్నామండి. దీనివల్ల కొంత ప్రమాదాలు అన్ని మొత్తం తగ్గుది. మన కృష్ణా జిల్లా మొత్తం ప్రమాద రహితంగా చెప్దామని మనం ఆశిస్తున్నాం. వాళ్ళు పురస్కరించుకుని ఈరోజు దానిలో భాగంగా హెల్మెట్ డ్రైవ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. అలాగే మన ఎంబీఐ గారు, మన ట్రాఫిక్ వారు, అలాగే మొత్తం ఎంటైర్ జిల్లా పోలీస్ కూడా మా ఎస్పీ గారి యొక్క ఉత్తర్వుల మేరకు దీన్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. అందరూ కూడా హెల్మెట్ ధరించాలి. మ్యాక్సిమం అన్ని కూడా రోడ్ యాక్సిడెంట్లు అన్నీ కూడా హెల్మెట్ లేకపోవడం వల్లే హెడ్ ఇంజురీ అయ్యి మనుషులు చనిపోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈ రోడ్ యాక్సిడెంట్ని తగ్గించాలన్న ఉద్దేశంతో, డెత్ రేట్ తగ్గించాలన్న ఉద్దేశంతో ఈ కాన్సెప్ట్ని మా ఎస్పీ గారు ఇచ్చేశారు. దానిలో భాగంగా అందరూ కూడా హెల్మెట్ ఈరోజు పెట్టుకోవాల్సింది. ఈరోజు కాదు, ప్రతిరోజు కూడా డ్రైవ్ చేస్తూనే ఉంటాము. హెల్మెట్ ఉంటే మాత్రం వాళ్ళకి ఎలాంటి ఫైన్ వేయము. ప్రస్తుతానికైతే మాత్రం ఈ డ్రైవ్లో భాగంగా కంపల్సరీ హెల్మెట్ ఎక్కడైనా లేకపోయినా కానీ ఇంటి దగ్గర ఉంటే తెప్పించుకోవాల్సిందే, లేదా కొనుక్కునైనా సరే పెట్టుకుని వెళ్లాల్సింది అని గుడివాడ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ శ్రీ ఆర్ గంగాధరరావు గారి ఆదేశాలతో గుడివాడ సబ్ డివిజనల్ పోలీస్ అధికారి శ్రీ ధీరజ్ విలీనిస్ వారి నాయకత్వాన ఈరోజు, అలాగే ఎంఐ గారి ఆధ్వర్యంలో ఈరోజు 36వ జాతీయ భద్రతా రోడ్డు వారోత్సవాల్లో హెల్మెట్ దాని రక్షణ అనే కార్యక్రమాన్ని ఈ గుడివాడలో నిర్వహించడం జరుగుతుంది సార్. ప్రతి వాహనదారుడు కూడా హెల్మెట్ ధరించాలని, హెల్మెట్ అనేది కష్టమైనప్పటికీ కూడా జీవితానికి రక్షణ వలయంగా ఉంటుందనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ హెల్మెట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. దీన్ని గుడివాడ ప్రజలందరూ కష్టం అని అనుకోకుండా ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి సుఖవంతమైన ప్రయాణం చేయాలని డిపార్ట్మెంట్స్ ఉద్దేశం, ఆలోచన. అందుకు గుడివాడ ప్రజలందరూ సహకరించి ప్రతి వాహనదారుడు కూడా హెల్మెట్ ధరించి ప్రయాణం చేయవలసిందిగా గుడివాడ ప్రజలను కోరుకోవడమైనది. ఈ విషయాన్ని మీడియా ప్రతినిధుల ద్వారా గుడివాడ సరౌండింగ్ ప్రదేశాలకు కూడా ఈ వార్తని పంపించి గుడివాడకు వచ్చే ప్రతి పౌరుడు కూడా హెల్మెట్తో రావాలని గుడివాడ ప్రజానీకానికి తెలియపరచడం అయినది సార్. నమస్కారం. సేఫ్ సైడ్ కోసమే మేము పెట్టుకోవాలని చెప్తున్నారు. మేము వాళ్ళు చెప్పినట్టుగానే ప్రొసీడ్ అవుతాం. మాకు వాళ్ళ వైపుగా ఎటువంటి ఇబ్బందికరమైన ఇవే లేవు. చెప్పిన మా మంచి కోసమే సార్. మందపాడు నిరాశ్రుల ఆశ్రమంలో వృద్ధులు సరైన వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారన్న విషయం తెలుసుకున్న
సామాజికవేత్త మాచర్ల రామకృష్ణ ఆయన బృందంతో కలిసి నేడు వృద్ధాశ్రమంలోని వృద్ధులకు కావలసిన సామాగ్రిని అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ పట్టణ అధ్యక్షులు సామాజికవేత్త మాచర్ల రామకృష్ణ మాట్లాడుతూ గుడివాడ పట్టణంలో ఆకలి అన్న వారికి అన్నం పెడుతూ సమాజంలో ప్రతి ఒక్క మనిషికి సహాయం చేయాలన్న ఆలోచనతో ఈ రోజు వృద్ధులకు కావాల్సిన వీల్చైర్ మరియు బెడ్ మరియు వారికి కావాల్సిన సామాగ్రిని అందజేస్తామని తెలియజేశారు. నా తోటి మనిషికి సహాయం చేస్తూ ఆ కార్యక్రమాన్ని 10 మందికి తెలియజేసేలా తాము ప్రచారం చేస్తున్నది. ఇటువంటి కార్యక్రమాలు చూసి ఎంతో మంది యువత సేవా కార్యక్రమాలపై ఆసక్తి పెంచుకుని ముందుకు వస్తారని, తద్వారా ఎంతో మంది పేదవారికి జీవితాల్లో వెలుగులు నిండుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆదరణ సేవా ఫౌండేషన్ బోనం గోపిక, రీటా, హంసలేఖ, లంక రాంబాబు, చరణ్ మరియు ఆర్కే వారియర్స్ పాల్గొన్నారు. పాపం పేదవారికి వసతి కల్పించిన మున్సిపాలిటీ వారికి, అలాగే దీన్ని ఆర్గనైజింగ్ చేస్తున్న పురుషోత్తం గారికి మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నామండి. కేవలం మేము మానవ సేవే మాధవ సేవ అనే నినాదంతో గుడివాడ పట్టణంలో అనేక సేవా కార్యక్రమం చేసుకున్న తరుణ భాగంలో గత 10 రోజుల క్రితం డాక్టర్ ప్రభాకర్ గారి కుటుంబ సభ్యులు మాకు ఫోన్ చేసి, ఆర్కే గారు మా ఇంట్లో నిరుపాయంగా ఉన్న ఒక బెడ్ కానీ వీల్ చైర్ కానీ సంథింగ్ ఈ పెద్దవాళ్ళకి అవసరమయ్యాయి. ఎందుకంటే వాళ్ళకి పెద్ద అయిన వయసులో బాత్రూమ్కి వెళ్ళాలంటే అవస్థ చాలా బాధాకరం. మరి అలాంటి వరకు కూడా డైపర్స్ మంచి సదుపాయం కలిగించిన డాక్టర్ ప్రభాకర్ గారికి మా ఆర్కే వారియర్స్ తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామండి. ఎందుకంటే జనాల్లో ఇలాంటి మానవత్వం రావాలి. మన మహత్తరమైన జన్మ ఏదైనా ఉందంటే అది మానవ జన్మ. మనిషి జీవించడం లేకపోతే మరణించడం కాదు. ఈ మధ్యలో సమాజానికి దేశానికి పనిచేసిన వాళ్ళకే అప్పుడు ఆ మనిషికి పరిపూర్ణత. మేము గుడివాడ పట్టణ ప్రజలకు కూడా నేను విన్నచుకున్నది ఏంటంటే మానవత్వం బ్రతికించండి. రాత్రి పడుకుంటే తెల్లారు లెగిస్తే మనం ఉన్నామో లేదో చచ్చిపోయామో కూడా తెలియదు. కానీ ప్రతివాడు నేను బతకాలి, నేను సాధించాలి, నేను సంపాదించాలి ఆలోచనలో ఉన్నాం. కానీ ఎదుటి వాళ్ళని గౌరవించాలని, ఎదుటి వారిని మానవత్వంతో చూడాలని ఆలోచన ఎవరు లేదు. ఎందుకంటే ఇదంతా స్పీడ్ ప్రయోగం, స్పీడ్ యుగం. అంతా కంగారు. ఏం సాధిస్తామండి? అంతా మట్టే. దయచేసి మానవత్వం బ్రతికించాలనే ఆలోచనతోనే ఇలాంటి సోషల్ యాక్టివిటీ చేస్తాం. చాలా మంది అనుకుంటారు ఆర్కే గారు ఇలాంటి చాలా వర్క్ చేస్తున్నారే, బోల్ డబ్బు ఉన్నాడు, బాగా ధనికుడు, బాగా ఇస్తున్నాడు, ఆయన పెద్ద ఇది అనుకుంటాడు. కేవలం చెప్తున్నానండి, ఎందుకంటే నాకు జన్మనిచ్చిన తల్లి సాక్షిగా నేను ఈ మీడియా ముందు విన్నవించుకుంటున్నానండి. నేను రోజు కూలి ఎంత సంపాదిస్తున్నా 500 నుంచి 1000 రూపాయలు సంపాదించుకునే ఒక వ్యాపారవేత్తనే. అంతేగానే నాకేమీ ధనిక ఆస్తుల వల్ల మా తల్లిదండ్రులు బాగా సంపాదించి నాకేమీ లేదు. కేవలం ఏంటంటే సమాజానికి సేవ చేయని ఆలోచనతో నన్ను చూసి ఇంకో 10 మంది ఇన్స్పైర్ అవుతాను ఆలోచనతో ఇలాంటి వర్క్ చేస్తున్నా. నేను చూడండి, చాలా మట్టుకి నేను ఇప్పుడు కూడా నేను ఉండేది టిట్కో కాలనీలోనండి. టిట్కో కాలనీలో జీవిస్తున్నాను. నేను దగ్గర నాకు నెలకు వచ్చి 3750 రూపాయలు లోన్ కట్టుకున్నాను నేను. మరి ఆ లోన్ కట్టుకుని కూడా ఇంత సేవ చేస్తున్నానంటే కేవలం మానవత్వం బ్రతికించాలి. అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి ఆలోచనతోనే ఇలాంటి వర్క్ చేస్తున్నా. దయచేసి నిండు మనసుతో నేను గుడివాడ పట్టణ ప్రజలు కానీ అందరికి విన్నవించుకుంటున్నా. నన్ను మీరు అభినందించకపోయినా పర్లా, దయచేసి విమర్శించకండి. ఎందుకంటే నేను చేసే వరకు కూడా ఆ విమర్శ వల్ల నేను ఆగిపోతున్నా. మీకు వీలుంటే నన్ను ఆశీర్వదించండి, అంతేగాని విమర్శ చేయబాకండి. మనస్ఫూర్తిగా నన్ను ఆశీర్వదించండి. ఎందుకంటే ఇలాంటి ఇంకా ఎన్నో చేయాలని ఆ భగవంతుడు, అలాగే మీలాంటి ఆశీస్సులు ఉంటేనే ఇలాంటి చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నాకు ఒకటే ఏమో వీళ్ళందరూ ఎలా పుట్టారో ఎలా పెరిగారో నాకు తెలియదు. కానీ వీళ్ళు కడ వరకు మాత్రం వాళ్ళకు కొడుకుగా ఒక కూతురుగా అన్నిటికీ నేనే ఉండి వీళ్ళందరికీ మంచి చెడు చేయాలని నా కోరిక, నా ఆకాంక్ష. కేవలం నా ఒకటే ఆశయం, అందరూ బాగుండాలి. మానవుల మనుషుల్లో దేవుడు ఉన్నాడండి. ఎక్కడో మన భగవంతుడు ఉన్నాడు అని చెప్పి మన చాలా ఆవార్థం. దేవుడు మనుషుల్లో ఉన్నాడు. మనిషిని గౌరవించుకుంటేనే మనం బాగుంటాం. దయచేసి మానవత్వం బ్రతికించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఇంత అవకాశం ఇచ్చిన డాక్టర్ ప్రభాకర్ గారి కుటుంబ సభ్యులకి, అలాగే మా ఆర్కే మానవ సేవే మాధవ సేవ ఆర్కే వాలియన్స్ తరపున ఈరోజు మందపాడు గేట్ దగ్గర మరి ఈ ఆశ్రమానికి వచ్చాము. డాక్టర్ ప్రభాకర్ గారు వాళ్ళ కుటుంబీకులు మరి ఈ ఆర్కే గారికి ఫోన్ చేసి మన ఇంట్లో ఇలా ఉండే కన్నా అవి తీసుకెళ్లి పనికొచ్చిన వాళ్ళకి ఆర్కే నువ్వైతే ఎవరికి అవసరం ఉంటుందో వాళ్ళకి అందజేయగలిగా వ్యక్తివి నువ్వు అని చెప్పి, మరి గుడివాడలో చాలా మంది ఉన్నారండి. కానీ అతను నిజాయితీని చూసి ఆయనకు ఫోన్ చేసి పిలిపించి ఆ వస్తువులు ఇవ్వడం, మరి ఆ ఆర్కే గారు
వెళ్ళి ఆ వ్యాన్ తీసుకెళ్ళి ఆ వ్యాన్లో ఇవన్నీ ఎక్కించుకుని టైం కేటాయించి మరి తీసుకొచ్చి వీళ్ళ దగ్గర ఇక్కడ పెట్టి మళ్ళా వాటితో పాటు అమ్మలకి మరి ఫ్రూట్స్ కూడా తీసుకుని వచ్చి అందించటం అనేది ఎంత టైం పడుతుందో. అతను కష్టపడే గుణం ఉన్నవాడు, కష్టపడుకుంటేనే ఇల్లు గడవాలి. కానీ అలాంటి స్థితిలో ఉన్న నిజంగా మానవుగా పుట్టినందుకు మన వంతు పేదవారికి ఎంతో సహాయం చెయ్యాలి. ఎంతో కొంత నేను బ్రతుకున్నంత వరకు నేను కృషి చేస్తూనే ఉంటా. నాకు ఆ దేవుడు ఆస్తులు ఇచ్చినా ఇయ్యకపోయినా మంచి మనసునిచ్చాడు. ఆ మనసుతో నేను చేయగలిగినంత వరకు చేస్తున్నా అని చెప్పి ఇలాంటి మంచి పనులు నిజంగా శవాలని దహన సంస్కారాలు చేయడం కాడి నుంచి, రోడ్డు మీద చలికి పడుకునే వాళ్ళకి దుప్పట్లు కప్పటం కాడి నుంచి, వాళ్ళని లేపి అన్నం ముద్ద తిని అని వాళ్ళ ఆకలిని తీర్చే కాడి నుంచి ఈరోజు గుడివాడ పట్టణంలో సర్వీస్ అంటూ నిజాయితీగా చేసేది ఎవరంటే మన ఆర్కే గారని ప్రతి ఒక్కరూ చెప్పగలరు. నిజంగా మా అందరూ కూడా ఆయన ఒక్కడే కాదండి, మానవత్వం ఉన్న మనుషులుగా మనం కూడా ఎంతో కొంత మనం లేని వారికి హెల్ప్ ఇస్తూ వాళ్ళకు కూడా సహాయపడుతూ మంచి మనుషులుగా నిలుద్దాము. మన భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లే ఆశయంతో ఉండాలి ప్రతి ఒక్కరం కూడా. ఇక్కడికి వచ్చిన ఈ మరి మా మిత్రులు పెద్దవారు వీళ్ళందరికీ కూడా నమస్కారాలు తెలుస్తూ, ఈ అమ్మలు ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులు వయసులో ఉన్నప్పుడు వాళ్ళకి కష్టపడిస్తారు కాబట్టి వాళ్ళకేమి భారం కాదు, కష్టపడి తెస్తున్నారు అమ్మ నాన్నలు తింటారు కొడుకులుగా బిడ్డలు. కానీ మరి వృద్ధాప్య వయసులో వాళ్ళని రోడ్డు మీద వదిలేసి వాళ్ళు తినే అన్నం బరువు అయిపోతుంది అనుకునే పిల్లలు చాలా దారుణం అండి. ఇది ఎవరైనా సరే ఈ వయసులో నిజంగా వాళ్ళకి ఏం కావాలి, ఇంత ముద్ద అన్నం పెట్టి ఇంటికి రాగానే ఆ మనవాళ్ళని చూసి వాళ్ళు పడే సంతోషాన్ని మనం దూరం చేస్తున్నాం. అది చాలా తప్పు. పాపం వాళ్ళ దుఃఖం వెలల కట్టలేనిది అన్నమాట. ఇలాంటి వాళ్ళ దుఃఖము ప్రతి ఒక్కరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మనము రేపొద్దున ముసలివాళ్ళం అవుతున్నాము. ముసలివాళ్ళం అయినప్పుడు నీ బిడ్డ నీ తల్లిదండ్రులను ఎలా వదిలేస్తున్నావో నీ బిడ్డలు కూడా నిన్ను వదిలేస్తే నీ పరిస్థితి ఏంటి అనేది మనందరం కూడా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం. ఇది ముఖ్యంగా బిడ్డలను పెంచేటప్పటి నుంచి కూడా వాళ్ళకి మంచి నూరపోస్తూ పెంచాలండి, చెడు కాదు. తల్లిదండ్రులు ముద్ద బరువైపోయిందని ఏ ఒక్కరు అనుకోకూడదు. ఆ మాట అనగానే ఈ అమ్మలకి చాలా బాధ వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా మంచి మనసుతో తల్లిదండ్రులు బరువు అని అసలు అనుకోకూడదని మా ఆశయం. ఇలాంటి అవకాశంలో, ఇలాంటి మంచి అవకాశంలో మాకు కూడా భాగాన్ని కల్పించినందుకు మా ఆర్కే గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇలాంటి మంచి పనులు చేసే వాళ్ళని వాళ్ళు ఏదో చేశారని వెంచడం కన్నా మీరు ఒక మంచి పని చేసి చూపించండి. ఎవరైనా సరే ఇది అందరికీ వర్తిస్తుందండి. ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఆశ్రమంలో ఉంటున్నామమ్మా. మా కోసం ఆర్కే గారు చేసే సహాయాన్ని మేము మర్చిపోలేము. ఇలాంటివి ఎన్నో తీసుకొచ్చి మాకు ఇస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను దారి మళ్లించేందుకు స్టీల్ ప్లాంట్ అభివృద్ధికి కంటి తడుపుగా నిధులు మంజూరు చేస్తారని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్సీపీ రెడ్డి అన్నారు. గుడివాడ సిపిఎం కార్యాలయంలో ఆర్సీపీ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ అభివృద్ధికి నిధులు మంజూరు చేశామని చెప్పుకుంటున్న కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ను అభివృద్ధి చేసి అమ్మకానికి పెట్టేందుకు ప్రయత్నిస్తుందని అన్నారు. ఈ సమావేశంలో రైతు సంఘం నాయకులు నీల మురళీకృష్ణ రెడ్డి, ఐద్వా కార్యదర్శి రజని పాల్గొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్కి కేంద్ర ప్రభుత్వం 11,000 కోట్లు కేటాయించింది. కేటాయించడంతో ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కావట్లేదు, బ్రహ్మాండంగా అన్నట్టు ప్రచారం చేస్తున్నారు, ప్రకటన కూడా ఇస్తున్నారు. కానీ స్టీల్ ప్లాంట్ అసలు ప్రభుత్వ రంగ సంస్థ ఈరోజు సిక్ అవ్వడానికి కారణం కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల మీద ఆధారపడి ఉంది. అట్లాగే విశాఖ స్టీల్ ప్లాంట్ ఆంధ్ర రాష్ట్రం మనోభావాలకు అర్థం పట్టింది. ఎందుకంటే విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ఆంధ్ర రాష్ట్రంలో పోరాడి అనేక మంది త్యాగాలు చేసి స్టీల్ ప్లాంట్ నిర్మించుకున్నారు. కానీ అలాంటి స్టీల్ ప్లాంట్కి కేంద్ర ప్రభుత్వం గనులు కేటాయించలేదు. బయట స్టీల్ ఐరన్ వర్క్ కొనే దాంట్లో కూడా వ్యత్యాసం చాలా ఉంటుంది. కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు ఎప్పటి నుంచో మాకు ఐరన్ వర్క్ గనులు కేటాయించండి, కేటాయిస్తే స్టీల్ రేట్ ఇంకా తగ్గించి మేము అమ్మగలమని వాళ్ళు చెబుతూనే ఉన్నారు.
కానీ వాస్తవంగా ఇలా స్టీల్ ప్లాంట్ అది బంగారపు బాతుగుడ్డు కేంద్ర ప్రభుత్వ సంస్థ కింద ఉంది. దానికి సరైన నిధులు కేటాయించి అక్కడ ఉన్న దాన్ని సరిచేస్తే బ్రహ్మాండమైన లాభాల్లో వస్తుంది. ఎందుకంటే స్టీల్ ప్లాంట్కి ఆ రోజు కేంద్ర ప్రభుత్వం పెట్టిన పెట్టుబడి 5,000 కోట్లు. కానీ స్టీల్ ప్లాంట్ ఇప్పటి వరకు డివిడెండ్ల రూపంలో కేంద్ర ప్రభుత్వానికి చెల్లించింది 3 లక్షల కోట్ల రూపాయలు ట్యాక్సుల రూపంలో చెల్లించిన పరిస్థితి ఉంది. అలాంటి స్టీల్ ప్లాంట్కి 11,000 కోట్లు ఇచ్చి అంతా సరి అయిపోయింది అన్నట్టు ప్రచారం చేయడం సరైనది కాదు. ఇలా ప్రధానంగా స్టీల్ ప్లాంట్ కాపాడబడాలంటే దాన్ని సేల్కి అప్పచెప్పాలి. అంటే ప్రభుత్వ రంగ సంస్థలో దాన్ని ఇచ్చేసి లాభాల బాటలో పట్టించేటట్టు చేయాలి. రెండోది, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పదే కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లోనూ వాటిలోనూ అది మూసేస్తాం, లేకపోతే దాన్ని సిక్కు చేస్తాం, అంతేగాని స్టీల్ ప్లాంట్ నడపమని పదే ప్రకటించింది. అది ప్రైవేటీకరణ చేయమని కేంద్ర ప్రభుత్వం కూడా ప్రకటించకుండా ఇలా ఒక వస్తువు దాన్ని అలంకారం చేసి దాన్ని అమ్మేసే పరిస్థితిలో ఇలా వాళ్ళు కేటాయించే నిధులు ఉన్నట్టు సిపిఎం పార్టీ భావిస్తుంది. ఇప్పటికైనా ఆంధ్ర రాష్ట్రంలో గెలిచిన ఎంపీలు స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయము అని పార్లమెంట్లో ప్రకటించాలి. అట్లాగే ప్రకటించడంతో పాటు ఈరోజు అది సెయిల్లో దాంట్లో విలీనం చేయాలి. రెండోది, దానికి పన్నులు కేటాయించే ప్రయత్నం ఈ రెండు చేయకపోతే ఎప్పటికైనా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మెడకత్తి ఎలాడుతూనే ఉంటుంది. కాబట్టి దాన్ని చేయాలి అనేది ఈరోజు సిపిఎం పార్టీ భావిస్తుంది. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ 27వ రాష్ట్ర మహాసభలు నెల్లూరులో జరుగుతున్నాయి. ఆ సందర్భంలోనే విశాఖపట్నం నుంచి స్టీలు ప్లాంట్ను పరిరక్షించాలనే పేరుతో జాతర ప్రారంభించబడింది. అది విశాఖపట్నం నుంచి ఇటు భీమవరం, మచిలీపట్నం మీదుగా నెల్లూరు జాతర ఉన్నాయి. కాబట్టి ఈరోజు మనం ఏదో 11,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం కేటాయించింది కాబట్టి స్టీల్ ప్లాంట్ ఇది కాదు. ఇలా ప్రైవేటు దానికి మెట్టల దానికి గనులు కేటాయించమని మన చంద్రబాబు నాయుడు గారు అడుగుతున్నారు, కానీ విశాఖ స్టీల్ ప్లాంట్కి గనులు కేటాయించమని అడగట్లేదు. కాబట్టి అది స్టీల్ ప్లాంట్ ప్రభుత్వం ప్రకటించే వరకు ఈ పోరాటం కొనసాగుతుంది. కాబట్టి స్టీల్ ప్లాంట్లో జరిగే దాని వలన ఈ రాష్ట్ర అభివృద్ధి కూడా ఉంటుంది. కాబట్టి దానికి ప్రభుత్వ రంగ సంస్థని కాపాడవలసిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రజలందరి మీద ఉంది, అన్ని పార్టీల మీద ఉందని సిపిఎం పార్టీగా మేము విజ్ఞప్తి చేస్తాను. అట్లా కాని పరిస్థితిలో ఇప్పటికే వాళ్ళు అనేక పోరాటాలు నిర్వహించారు, ఇంకా పోరాటాల్లో ఉన్నారు. రేపు రాబోయే రోజుల్లో కూడా ప్రభుత్వ ప్రకటన వచ్చే వరకు ఆ పోరాటం కొనసాగుతుందని మేము సిపిఎం పార్టీగా ప్రజలు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం తీసుకొని ఇచ్చేటువంటి సహాయాన్ని ఏదో పెద్ద భూతాంతంలో పెట్టి చూపిస్తుంది. విశాఖ స్టీల్ ప్లాంట్కు ఉన్నటువంటి అప్పులకి కానీ లేదు ఉద్యోగులకు చెల్లించవలసిన బకాయిలతో మొత్తం కలిపితే అది ఏ మేరకు కూడా సరిపోదు అది ఆ పరిస్థితి. అందువలన మరి ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు, కేంద్ర మంత్రులు అయితే ఒరిస్సాలో ముడి ఇనుము ఖనిజం ఉంది, స్టీల్ ప్లాంట్ అంటారు. ఉంటే ఉపయోగం ఉంది, దాన్ని కేటాయించాలి, ఆచరణలోకి తీసుకురావాలి. ఒరిస్సాలో ఉన్న దాన్ని అనేది ఆ ముడి ఇనుము గనిని చెప్తున్నాం. ఈ పోరాటం ఏదో ఇప్పటి వరకు ఆ స్టీల్ ప్లాంట్ కార్మికులు లేదా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాల కొంతమేరకు చేస్తున్నారు. దీన్ని రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా మార్చాలని చెప్పేసి కూడా ఆలోచన ఉన్నది. ఎందుకంటే ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన కూటమి పార్టీల సంబంధించిన ఎంపీలు మొన్న మీటింగ్ వేసాడు చంద్రబాబు నాయుడు. తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ సభ్యులకి దిశానిర్దేశం చేశానన్నాడు. మరి ఏ దిశో ఏది నిర్దేశం అనేది ఇంకా ఇది లేదు. త్వరలో ఫస్ట్ తారీఖు నుంచి కేంద్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. అందుకని ఈ దీంట్లో మరి ఏం చేస్తారు ఈ పార్లమెంట్ సభ్యులు? ఒక రోజుకి ఎంత వేతనమైన ఉంటుంది అసలు? ఆ రోజు వాకౌట్ చేసి అక్కడ ఇచ్చేస్తారా? ఊరినే నోటి మాటగా మాకు బాగా న్యాయం చేశారని చెప్తారా? స్టీల్ ప్లాంట్ కాపాడటానికి ఏం ప్రయత్నం చేస్తారు? అలాగే వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. వాళ్ళు కూడా నోటి మాటకి పరిమితమా
లేదా ఆచరణలో పార్లమెంటు వేదికగా పోరాటమైనా సరిగ్గా చేస్తారా లేదని చెప్పేసి మేము ప్రజల ముందు పెడుతున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. విస్తార్ ఆటో ఫైనాన్స్ కంపెనీ వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న ఆటో డ్రైవర్ సత్యబాబు కుటుంబ సభ్యులను కలిసి ధైర్యం చెప్పిన ఎమ్మెల్యే వెనగళ్ల రాము. ఫైనాన్స్ కంపెనీపై తగు చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశం. వాసవి కన్నికామాత ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే వెనగళ్ల రాము. అమ్మవారికి విశేష పూజలు నిర్వహించి అందరూ సంతోషంగా ఉండాలని ఆకాంక్షించిన ఎమ్మెల్యే రాము. ఐదేళ్ల కాలంలో విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అంటూ మండిపడ్డ సత్యసాయి. విద్యార్థులను ఇబ్బంది పెట్టి నేడు PG4 కార్యక్రమం తలపెట్టడం హాస్యాస్పదం అంటూ మండిపాటు. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వీటీవీ న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ న్యూస్ గుడివాడ.